Hello everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. So today also I am going to explain the one important topic to you. So previous in my previous class I am clearly explained about that what is the public revenue, how to government receiving that public revenue. Clearly I am explain about that. So today I am going to explain that what is the redemption methods of public debt. Redemption method of public debt. Debt until loans. Redemption until reducing. So every government they take this some loans అప్పు అంటారు. డెప్ట్ అంటే తెలుగులో దాన్ని సింపుల్ గా అప్పు అంటారు. So sometimes government borrowing the some loans from the within the country and outside the country. So within the country like that RBI. So outside the country like World Bank also gives this some loans for the government expenditure purpose. So but how the government repaying that loans to the RBI and World Bank and other IMF, International Monetary Fund or other financial agencies, how to government repaying that debt. There is some methods are there which is a very important topic. So carefully listen here. That is called as a methods of redemption of public debt. Redemption means reducing పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటిది లోన్. సో ఆర్ అప్పు అని కూడా మనం తెలుగులో చెప్పవచ్చు. డెప్ట్ అంటే ఏంటిది అప్పు. సో ప్రభుత్వం చేసినటువంటి అప్పులను ఏ విధంగా తిరిగి చెల్లించాలి, వాట్ ఈస్ దట్ మెథడ్స్ ఆర్ దేర్. సో let us discuss that clearly about that. Okay, before that everyone please who are not subscribe my channel, please subscribe my channel and like share my channel. Okay, it is very useful to you. So here listen here. Redemption of public debt. Repayment of debt by the government compulsory they repaying the debt every year or every month, whatever it is. There are some methods are there, that is called as a methods of redemption of public debt, which is important for the 5 marks purpose. What is the redemption of methods of redemption of public debt? First one, surplus budget. ఇది మళ్ళీ 2 మార్క్స్ కూడా వస్తుంది చూడండి. వాట్ ఈస్ కాల్ ది సర్ప్లస్ బడ్జెట్, మిగులు బడ్జెట్ అంటారు. 2 మార్క్స్ వస్తుంది ఇది. సో ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ది 2 మార్క్స్. ఓకే, సో చాలా మందికి తెలిసి ఉంటుంది సార్ తెలంగాణ is the surplus state సార్ అండ్ ఆంధ్రప్రదేశ్ is the surplus state సార్ అని అంటుంటారు. సో సర్ప్లస్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటిది. సో ద యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ కాల్ ది budget. So it is a one annual statement of expenditure and revenue of the state government. So budget ante annual statement of expenditure and income. అంటే ఒక రాష్ట్రానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఒక రాష్ట్రం పర్ ఇయర్ పర్ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుందని చూపించేది బడ్జెట్ అని చెప్పవచ్చు. దట్ ఈస్ కాల్ ది బడ్జెట్. బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాన్యువల్ స్టేట్మెంట్, అంటే ఒక సంవత్సరానికి ఎంత ఎక్స్పెండిచర్ అవసరం అవుతుంది, ఎంత ఇన్కమ్ అవసరం అవుతుందని ఒక స్టేట్మెంట్ చూపించేది బడ్జెట్ అని మనం చెప్పవచ్చు. దట్ బడ్జెట్ ఆల్సో దేర్ ఆర్ ది డెఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్. డెఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్. సర్ప్లస్ బడ్జెట్ అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ టు రెడ్యూస్ ది రిడెంప్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. సర్ప్లస్ మిగులు బడ్జెట్ అంటారు తెలుగులో. సో ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈజ్, సో ఇన్కమ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్.
అంటే ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఆ బడ్జెట్ ఏమంటారంటే సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పాలి. సింపుల్ వర్డ్స్లో సర్ప్లస్ బడ్జెట్. హ్యావింగ్ పబ్లిక్ రెవెన్యూ ఇన్ ఎక్సెసెస్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ అంటే ఇన్కమ్ ఎక్కువగా ఉంది, ఎక్స్పెండిచర్ అనేది తక్కువగా ఉన్నట్లయితే దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్కమ్ 1 lakh రూపీస్ ఉంది అనుకుందాము. 1 lakh రూపీస్ ఉంది, ఎక్స్పెండిచర్ ఓన్లీ 80,000 మాత్రమే ఉంది. ఎంత మిగిలింది? సో దెర్ ఈస్ ఎ 20,000 రూపీస్ సర్ప్లస్ ఈస్ దేర్. సర్ప్లస్ అంటే ఏంటిది? మిగులు. ఈ 20,000 రూపీస్తో మనము అప్పును తిరిగి చెల్లించవచ్చు, పేమెంట్ చేయవచ్చు. వీ హ్యావ్ టు పే ది రీపేమెంట్ ఆఫ్ డెప్ట్ త్రూ దిస్ 20,000. అంటే యాక్చువల్ ఇన్కమ్ 1 lakh rupees is there, but expenditure is 80,000 rupees is there. So surplus budget is nothing but having public revenue in excess of public expenditure, that is called a surplus budget. So surplus budget lo chudandi, this is also one method to reducing that public debt. అప్పులను తీర్చుకోవడానికి surplus budget అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్, refunding. So refunding means the issue of fresh bonds and securities by the government. Those matured loans are there. Matured loans. Issue of fresh bonds. For example, LIC and pension payments. సో ఈరోజు చూడండి, బర్నింగ్ ప్రాబ్లం ఏంటిది అంటే, సో ఎవ్రీ మంత్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ రిటైర్డ్. Thousands of employees are retired. For example, ఒక్కొక్క ఎంప్లాయీకి 50 lakhs రూపీస్ ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ని గవర్నమెంట్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ఇఫ్ దెర్ ఈస్ నో సఫిషియంట్ అమౌంట్ బై ది గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుందంటే, దే గివెన్ ది వన్ ఫ్రెష్ బాండ్, ఇష్యూ ది ఫ్రెష్ బాండ్, ఒక బాండ్ అనేది రాసిస్తుంది. ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ మీ యొక్క అమౌంట్ని విత్ ఇంట్రెస్ట్ చెల్లిస్తాను అని ఫ్రెష్ బాండ్ని ఇష్యూ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ డెప్ట్. 50 lakhs, ఒక్కొక్క ఎంప్లాయీస్కి 50 lakhs ఇవ్వాలంటే థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్. సో ద టోటల్ వెన్ ది షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ బై ది గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనప్పుడు దే ఇష్యూయింగ్ ది ఫ్రెష్ బాండ్స్ టు ది ఎంప్లాయీస్. ఆఫ్టర్ 1 year 2 year again they repaying that amount. That is called as a refunding. The issue of fresh bonds and securities by the government, those matured. LIC పాలసీస్ ఉంటాయి. LIC పాలసీ వాళ్ళు కూడా 15 years 20 years కొరకు చేస్తారు. ఆ పాలసీ మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత కంపల్సరీ పేమెంట్ చేయాలి. బట్ ఇఫ్ ది గవర్నమెంట్ హ్యాస్ నో సఫిషియంట్ ఫండ్స్, సో అగైన్ గవర్నమెంట్ ఇష్యూయింగ్ దిస్ ఫ్రెష్ బాండ్స్ టు దట్ పర్సన్. సో మళ్ళీ ఒక బాండ్ పేపర్ రాసి నెక్స్ట్ 5 years మీకు చెల్లిస్తామని రాసిస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ రీఫండింగ్. దట్ ఈస్ ఆల్సో వన్ మెథడ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. అన్యూటీస్. సో అన్యూటీస్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది annuities? The government repays the part of the public debt every year. ప్రతి సంవత్సరము చెల్లించేటువంటి రుణాన్ని ఏమంటారంటే అన్యూటీస్ అంటారు. Such annual payments are regularly till the debt is completed. For example, మన ఇండియన్ గవర్నమెంట్ 100 crores రూపీస్ని వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నది. వరల్డ్ బ్యాంక్ నుంచి సో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే 10 crores రూపీస్ని నేను పేమెంట్ చేస్తాననేటువంటిది ఒక కండిషన్ పెట్టుకుంటుంది. 10 years. ఎన్ని సంవత్సరాలు కట్టాలి? హౌ మెనీ ఇయర్స్ దే రీపేయింగ్ ద 10 years. 10 yearsలో ఎవ్రీ ఇయర్ 10 yearsని రీపేమెంట్ చేయడాన్ని ఏమంటారు? అన్యూటీస్ అంటారు. అన్యూటీస్ ఈజ్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ రీపేస్ ది ఏ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ డెప్ట్. పార్ట్ ఆఫ్ 100 crores ఎవ్రీ ఇయర్ ఎంత కడతానంటుంది? 10 crores రూపీస్ని పేమెంట్. పార్ట్ ఆఫ్ అంటే కొంత భాగాన్ని. ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ ఎవ్రీ ఇయర్ సచ్ యాన్యువల్
పేమెంట్స్ ఆర్ రెగ్యులర్లీ టిల్ ది డెప్ట్ ఈస్ కంప్లీటెడ్. డెప్ట్ కంప్లీట్ అయినంత వరకు 10 years వరకు ఆ అమౌంట్ అనేది చెల్లిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు, అన్యూటీస్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ మెథడ్ టు రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. రిడమ్షన్ అంటే తగ్గించడం, ప్రభుత్వ అప్పులను తగ్గించుకోవడానికి అది కూడా ఒక మార్గం అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, రీఫండింగ్. దట్ ఈస్ ది పబ్లిక్ డెప్ట్ అయిపోయింది, అన్యూటీస్ అయిపోయింది. సింకింగ్ ఫండ్, అనదర్ ఇంపార్టెంట్ వన్, సింకింగ్ ఫండ్. సింకింగ్ ఫండ్ అంటే గవర్నమెంట్ క్రియేట్ ది వన్ సపరేట్ ఫండ్. గవర్నమెంట్ క్రియేట్ ది వన్ సపరేట్ ఫండ్. Public debt is repaid every year with the interest. So every year government they create the one separate fund. Sinking fund అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని గవర్నమెంట్ తీసి పెట్టుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక 100 crores 200 crores 1000 crores రూపీస్ ని సపరేట్ ఒక ఫండ్ గా నిధిగా పెట్టుకుంటుంది. ఆ అమౌంట్ దేని కొరకు యూజ్ చేసుకుంటుందంటే అగైన్ దట్ వాజ్ యూజింగ్ ఫర్ ది రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీర్చుకోవడానికి ఆ అమౌంట్ అనేది, ఆ ఫండ్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సింకింగ్ ఫండ్. గవర్నమెంట్ క్రియేట్ ది సపరేట్ ఫండ్ ఫర్ ది పబ్లిక్ డెప్ట్ ఈజ్ రీపేడ్ ఎవ్రీ ఇయర్ విత్ ది ఇంట్రెస్ట్ తో సహా చెల్లించడాన్ని ఏమంటారంటే సింకింగ్ ఫండ్ అని మనం చెప్పవచ్చు. ఆర్ యు అండర్స్టాండ్ దట్? నెక్స్ట్ వన్, కన్వర్షన్, పరివర్తన చెందడం, కన్వర్షన్ అని మనం కూడా చెప్పవచ్చు. సో what is called the conversion? Conversion means the existing loans are changed into the new loans before the date of their maturity. So 15 years కి మనము అప్పు తెచ్చుకున్నాము, 15 years వరకు లోన్ తెచ్చుకున్నాము అంటే 15 years ఈ మెచ్యూరిటీ టైం ఉంది. సో 14 years లోపే దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి యాజ్ ఏ న్యూ లోన్. యాజ్ ఏ న్యూ లోన్స్ గా మనం కన్వర్షన్ చేసుకోవడాన్ని ఏమంటారు, కన్వర్షన్ ఆఫ్ లోన్స్ అంటాం. సో మెచ్యూరిటీ బిఫోర్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ద కన్వర్షన్ లోన్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ ది న్యూ లోన్స్. మళ్ళీ కొత్త లోన్ గా మనం దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు బిఫోర్ ది డేట్ ఆఫ్ దేర్ మెచ్యూరిటీ. దట్ ఈజ్ ఆల్సో వన్. సో మనము 15 years వరకు అప్పు తెచ్చుకున్నాం, లోన్ తీసుకున్నాం, 15 years లో తిరిగి చెల్లించలేదు. సో 15 years లోపే మనం 14 years లోపే మనం ఏం చేయాలి, మళ్ళీ పాత రుణాలను కొత్త రుణాలుగా మార్చుకోవాలి. ద కన్వర్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఇంటూ ది న్యూ లోన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్వర్షన్. అట్లా కూడా మనం అప్పులను చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అడిషనల్ ట్యాక్సెస్. అడిషనల్ taxes. This is also one method to reduce the public debt by the government through the imposing the additional taxes. అంటే అదనపు ట్యాక్సెస్ ని విధించడం ద్వారా కూడా మనం కొంత ఆదాయాన్ని గవర్నమెంట్ పొందుతుంది. సో అగైన్ దట్ అమౌంట్ యూజింగ్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్, దట్ ఈస్ కాల్డ్ as a when the imposing the additional taxes. New taxes are imposed by the government. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొత్త ట్యాక్సెస్ ని ఇంపోజ్ చేసి దాన్ని మళ్ళీ అప్పులను తీర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్యాపిటల్ లేవీ. నెక్స్ట్ వన్, క్యాపిటల్ లేవీ. సో లేవీ అంటే ట్యాక్సెస్. సో క్యాపిటల్ లేవీ అంటే వన్ టైమ్ ట్యాక్సెస్ ఆన్ ది క్యాపిటల్ అసెట్స్. క్యాపిటల్ అసెట్స్, బిల్డింగ్స్, మిషనరీస్, సో క్యాపిటల్ అసెట్స్ ఇవి అంటారు. సో అండ్ ఎస్టేట్స్ పై కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఈ బిజినెస్ చేసే వారిపై కానీ. సో వన్ టైం లేవీ, వన్ టైం ట్యాక్స్ ఆన్ ది క్యాపిటల్ అసెట్స్. ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొంటున్నాం, మనం ఒక కారు కొంటున్నాం, కారు కొనేటప్పుడు ఏం చేస్తాడు, వన్ టైం ట్యాక్స్ ని ఇంపోజ్ చేస్తారు. వన్ టైం ట్యాక్స్. సో 10 lakhs rupees దీని యొక్క కార్ కాస్ట్ ఉంటే ప్లస్ 50,000 rupees వన్ టైం ట్యాక్స్ ని విధించడం జరుగుతుంది. 10,50,000 rupees తీసుకుంటుంది గవర్నమెంట్. సో ఫర్ ది
10 years కొరకు 15 years కొరకు 50,000 రూపీస్ ట్యాక్స్ కట్టించుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ వన్ టైమ్ ట్యాక్స్ ఆన్ ది క్యాపిటల్ అసెట్స్ అండ్ ఎస్టేట్స్. ఇట్లా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా పబ్లిక్ రిడెంప్షన్ కొరకు ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్ సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో బ్యాలెన్స్ సర్ప్లస్ అంటే అనేది మిగులు చేయడం. సర్ప్లస్ బ్యాలెన్స్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఎంప్లాయిస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎక్సెసెస్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ చేయాలి. ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ చేయాలి దాన్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయాలి అండ్ ఇంపోర్ట్స్ అనేది తగ్గింది. ఎగుమతులు ఎక్కువగా చేసి దిగుమతులు తక్కువ చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఎక్స్పోర్ట్స్ ఒక 100 crores గూడ్స్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇంపోర్ట్ ఓన్లీ 70 crores మాత్రమే మనం విదేశాల నుంచి వస్తువులను తెచ్చుకుంటున్నాం. ఎంత మిగిలింది మనకి ఇక్కడ? 30 crores రూపీస్ మనకు ఎక్సెసెస్ అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ ఏమంటామంటే అగైన్ ఇట్ వాజ్ యూజింగ్ ఫర్ ది పబ్లిక్ డెప్ట్ రిడెంప్షన్ పర్పస్. మన అప్పులు తీర్చుకోవడానికి ఈ 30 crores రూపీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తున్నాము? 100 crores. ఇంపోర్ట్స్ ఎంత చేస్తున్నాము? 70 crores. సో వాట్ ఈస్ ది ఎక్సెసెస్ అమౌంట్ ఈస్ దేర్? 30 crores. That 30 crores again it was using for the public redemption purpose. So these 8 methods is called the redemption of public debt అని మనం చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ది 5 marks short answer purpose. So redemption of public debt, first one surplus budget. సర్ప్లస్ బడ్జెట్ ద్వారా కూడా అప్పు తిరిగి చెల్లించవచ్చు. రీఫండింగ్ సెకండ్ వన్. థర్డ్ వన్ annuities. And fourth one sinking fund and conversion of loans and additional taxes imposed by the government, capital levy and surplus balance of payment. These are the methods of redemption of public debt. Okay, so I think you are better understand this class. So please everyone subscribe my channel. Okay, thank you everyone.